వెల్కమ్ టు GGL న్యూస్. గోనెగండ్లలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకులు. గోనెగండ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణంలో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్, గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ హైమావతి, నాయకులు బేతాల బడే సాహెబ్, మాజీ సర్పంచ్ రంగముని శ్రీధర్ నాయుడు, ఎన్వి రామాంజనేయులు, గంజాలి కృష్ణమ్మ నాయుడు మాట్లాడుతూ యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సౌరభాముడు ఎన్టీఆర్ మహనీయునికి నివాళులర్పించడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మదీనా సాహెబ్, టమోటా హుసేన్ సాహెబ్, పాముల అజీజ్, రమేష్ నాయుడు, తిరుపతయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇటువంటి నాయకుడు ఇంకా పుట్టబోడు. కాబట్టి ఇప్పట్లో కానీ అదే బాటలో మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ఆ పార్టీని ఇంతవరకు కొనసాగిస్తున్నారంటే ఆయన విజన్గా వదిలిపెడుతున్నాము. ఆయన చాలా నిబద్ధత గల నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పార్టీని ఈరోజు ఇంతగా అభివృద్ధి చెందుతుందంటే ఒక తెలుగుదేశం వల్లనే. రాష్ట్రం అంటే ఒక తెలుగుదేశం పార్టీ తరఫునే అభివృద్ధి చెందిందని ఈ సభాముగా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఎక్కువ హృదయపూర్వక నమస్కారం. మార్చడానికి కోసము వాళ్ళ పరిస్థితులు చూసి మనసు చెల్లించి ఆయన పార్టీ 1982లో పార్టీ పెట్టడం జరిగింది. పెట్టిన 9 నెలల లోపనే అధికారం లేకొచ్చి మాండలిక వ్యవస్థను, వృద్ధాప్య పెన్షన్లను, బడుగు బలహీన వర్గాలకు ఇండ్ల నిర్మాణం అయితేనేమి వల్ల రాజకీయాలలో ఇంతగా అనుభవం ఉన్నవాడు మాదిరిగా వచ్చి ప్రజల్లో గుండెల్లో నిలబడిపోయినాడు ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు 42 సంవత్సరాలై అధికారం పుట్టకముందు మన భారతదేశానికే కాదు, మన 2 తెలుగు రాష్ట్రాలకు కూడా స్వతంత్రం రానట్టే ఆయన ఎప్పుడైతే పార్టీ స్థాపించినాడో మరి ఆ రోజు మనకి నిజమైన స్వతంత్రం వచ్చిందని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే అంతకుముందు ఎంతో లోపల ఉన్న 2 రూపాయల కిలో బియ్యం అయితేనేమి, బట్ట, ఇండ్లు అన్నీ తీసుకొచ్చి పేద ప్రజల కోసం పంచిన ఘనత ఎన్టీ రామారావు గారి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన రాష్ట్రంలో ఆయన తెచ్చిన పథకాలని నడపనీకనే సతమతం అవుతున్నారే తప్ప మరి కొత్త పార్టీలు గెలిచినా వాటిని మూలక పడేసింది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక అవన్నీ కూడా అంచెలంచెలుగా మరి అమలు చేస్తారని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్టీ రామారావు గారు మద్రాసులో ఉన్నప్పుడు ఆయన సినిమా చిత్రాలు తీసేటప్పుడు ఆయన అంటే అభిమానము. మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు అంటే అంత అభిమానం ఉండేది. అటువంటి నాయకుడు మన రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ లేదు. అప్పట్లో మద్రాసే ఉండేది. మద్రాసులో పోయి మన వాళ్ళంతా, తెలుగు వాళ్ళంతా అక్కడే ఇండ్లు కట్టుకొని అక్కడ బారగా ఇంట్లో ఉంటూ కొన్ని ఏళ్లకు ఇండ్లు కొంటూ అక్కడే ఉండి స్థిరపడినారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో రాజకీయ అనుభవం లేని వాళ్ళు ప్రజల్ని హింసిస్తున్నారు అని ఆయన దృష్టికి పోయిన వెంటనే కొంతమంది నాయకుల ద్వారా ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలా, ప్రజలని దగ్గర చేసుకొని ప్రజాభిమానంతో నేను ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నో ఏళ్లుగా కూకటి వేళ్లతో మనిషి ఉన్న కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెరిగిచ్చేసి తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రంలో ముందు వెళ్తుంది. ఇటువంటి తెలుగుదేశం పార్టీ స్థానంలో మరియు నారా చంద్రబాబు నాయుడు గారు